UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సదా సుఖీ భవ. సూర్యాయ గురవే నమః. ఈరోజు మీకు దీపం యొక్క గొప్పతనం, ప్రమిద యొక్క గొప్పతనం నేను తెలియజేయబోతున్నాను. ఇది కూడా సనాతన ధర్మంలో అంతర్భాగం. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సూర్యాయ గురవే నమః. ఒక్కసారి మనం ప్రమిద యొక్క విధానాన్ని ఆలోచిద్దాం. ప్రమిద విధానాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే అందులో ప్రధానంగా మట్టిని ఉపయోగిస్తాం. మట్టి మానవుడు తయారు చేయలే, ప్రకృతి సంబంధమైంది. ఆ మట్టిని చక్కగా నీటితో తడుపుతాం. నీరు కూడా మానవ సంబంధమైంది కాదు, మానవుడు సృష్టించలా. అది కూడా సనాతనంగా ఉన్నటువంటిది, ఎప్పటి నుంచో ఉంది అది కూడా. అలాగే దాన్ని శుభ్రంగా కాలుస్తాం మనం. ప్రమిదను తయారు చేసిన తర్వాత దాన్ని కాలుస్తాం. అలాగే నిప్పు కూడా మానవ నిర్మితం కాదు, అన్నిటికంటే పెద్ద నిప్పు, అన్నిటికంటే పెద్ద అగ్ని మనకు సూర్యభగవాను రూపంలో వెలుగు కాంతి రెండింటిని ఇస్తుంది. వేడి వెలుగు అన్నీ దాని నుంచే వస్తాయి మనకి. ఆయనే పెద్ద అగ్నిగోళం. అందువల్ల అది కూడా మన వల్ల అయింది కాదు. ఈ మూడింటిని సమ్మిళితం చేసి తయారు చేసినటువంటిదే ప్రమిద, మట్టి ప్రమిద. అంటే చూసారా, సనాతన ధర్మంలో మట్టి ప్రమిద ఎంత గొప్పదో. అంటే అంతా కూడా ప్రకృతి నుంచే వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఏం చేసాం మనం, ఒక చోట పెట్టాం. ఆ పెట్టిన దాంట్లో ఏం చేసాం, కొబ్బరి నూనె, ఆవదమో, ఇంకోటో పట్టుకొచ్చి ఆవు నెయ్యో అందులో వేసాం. వీటిల్లో ఏది కూడా మానవ సృష్టి కాదు, మానవుడికి తయారు చేసినవి ఏమీ కావు. ఇవి కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినవే. దాన్ని తీసుకొచ్చి భగవంతుడి దగ్గర పెట్టాం. దీంట్లో ఏం చేసాం మనం, ఒక ఒత్తి పట్టుకొచ్చి వేసాం. ఆ ఒత్తి అంటే మనకి పత్తి చెట్టు ఉంది కదా, అది కూడా మనం తయారు చేయలే, అది కూడా ప్రకృతి సహసిద్ధమైనటువంటిది. ఆ ప్రకృతి సంబంధమైన ఆ ప్రత్తిని తీసుకొచ్చి ఒత్తిగా దాన్ని తయారు చేసి అది పట్టుకొచ్చి అక్కడ పెట్టాం మనం. ఆ పట్టుకొచ్చి పెట్టి అక్కడ దాన్ని మనం ముట్టించాం. ఇప్పుడు అగ్గి రూపంలో ఉండే అగ్గి పెట్టిన మాత్రం మానవుడు తయారు చేశాడు. ఆలోచన అయితే మాత్రం అగ్ని సంబంధంగా, ఇందాక నేను చెప్పినట్టుగా అది ప్రకృతి సంబంధమైంది, అది మనకు సంబంధం కాదు. అది దగ్గరగా పెట్టుకోవాలి కనుక అగ్గిపెట్టిగా మనం పెట్టుకున్నాం. లేకపోతే దానికి కూడా ఒక మార్గం ఉంది. ఈ రాళ్ళని ఇలా మనం ర్యాపిడ్ చేయడం ద్వారా కూడా మనం నిప్పును పుట్టించవచ్చు. అది కూడా ప్రకృతి సిద్ధమైంది. రాళ్ళు ప్రకృతి సిద్ధమైంది, దాని ద్వారానే మనకి ఆ నిప్పు కూడా వస్తుంది. వీటన్నిటితో తయారు చేసింది ప్రమిదే. ఆ ప్రమిదిలో వేసినటువంటి నూనె ఏదైతే ఉందో, కొబ్బరి నూనె, ఆ కొబ్బరి నూనె కూడా అంతే, అది కూడా ప్రకృతి సిద్ధమైందే. దాన్ని కూడా తీసుకొచ్చి అందులో వేసాం. లేకపోతే ఆవదం, దాంట్లో కూడా అందులో అది పట్టుకొచ్చి వేసాం. లేదు అది కూడా కాదు, ఆవు నెయ్యి పట్టుకొచ్చి వేసాం. అది కూడా గోమాత ప్రకృతి సంబంధమైంది, దాని నుంచి వచ్చిందే మనం ఎక్కడ ఏర్పాటు చేసాం. వీటి ద్వారా మనం దీపాన్ని ముట్టించాం, ప్రమిదిని ముట్టించాం. చూడండి ఎంత గొప్ప శక్తో. సనాతన ధర్మంలో మనం ఇదే వాడతాం. అంటే ఏదైతే ప్రకృతి తొలినాళ్ళలో మానవుడికి సనాతన ధర్మం గురించి ప్రబోధం చేసిందో దాన్నే మనం ఏనాడు దాని దగ్గర పట్టుకొచ్చి దేవుడి దగ్గర మనం వాడతాం. ఇందులో పటాటోపం లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్రకృతి సంబంధంగా సహజంగా ఉంటుందో అది సనాతన ధర్మాన్ని ముడిపడి ఉంటుంది. దాని ద్వారా ఆరోగ్యం ఉంటుంది మనకి. అలా కాకుండా వేరే రకంగా ఏ రకంగా చేసినా కూడా అవి మానవ నిర్మితాలే తప్ప ప్రకృతి సిద్ధమైనవి కాదు. అందువల్ల ఇది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే మనం దేవుడి దగ్గర వాడేవి కూడా ప్రకృతి సిద్ధమైన వాడితేనే చాలా ఉత్తమం. పటాటోపం అంటే వెండివి కానీ బంగారం కానీ వాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మట్టి ప్రమిద తీసుకొచ్చి పెట్టాలి. అలాగే చక్కగా బియ్యం పరవాలి. బియ్యం మీదే మనం భగవంతుని ప్రతిష్ఠ చేస్తాం. అన్నీ ప్రకృతి సిద్ధమైనవే ఉంటాయి. ఇది అందులో ఉండే గొప్పతనం. ఒక్కసారి ఆలోచన చేయండి. పూర్వకాలం కూడా మనకి ఏం చేసేవారంటే, ఒక చక్కటి ఆవదం పెట్టి ప్రమిదిలో దాంట్లో చిన్న ఒత్తి వేసి పెట్టి అది మనకి పసిబిడ్డతో ఉన్నటువంటి తల్లి గదిలో దాన్ని పెట్టేవారు, ఎక్కువ వెలుగు రాకుండా. సైన్స్ చెబుతోంది, నేను చెప్పటంలా, మీరు వెతుక్కోండి కావాలంటే. సైన్స్ చెబుతుందని నాకున్న చాలా పెద్ద పెద్ద శిష్యుల్లో చాలామంది ఇదే మాట నాకు తెలియజేశారనమాట. మీరు చెప్పింది పరమసత్యం గురువు గారు. ఈ ఆవదం దీపం వల్ల ఏదైతే ఉందో దానివల్ల కంటికి చాలా మంచిది, కంటికి చాలా గొప్ప శక్తిని ఇస్తుంది అది. చూసారా మరి సనాతన ధర్మంలో ఎంత గొప్పతనం ఉందో. భగవంతుని ఆరాధన చేయడంలో మనల్ని మనం ఆరాధన చేసుకోవడమే ఉంటుంది అందులో. ఒక ఆయన అడిగారు నన్ను, శివుడు విష్ణువు తేడా ఏంటి, ఎందుకు తేడా లేదు, ఇందాకనే మీకు తెలియజేశాను నేను. పొద్దున్నే లేస్తాం మనం, స్నానం చేస్తాం, అదే రుద్రాభిషేకం. పొద్దున్నే లేచి మొహం కడుక్కుని కాలకృత్యాలు తీర్చు స్నానం చేస్తామా, ఆ స్నానమే శివుడికి మనం చేయిస్తాం, అదే అభిషేకం. ఆ తర్వాత ఏం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, అలంకారం చేసుకుంటాం, ఆ అలంకారమే శ్రీ మహావిష్ణువుకి చేస్తాం. రెండింటికి తేడా ఏం లేదు. ఎందుకంటే ఆ లింగ రూపంలో ఉన్న శివుడికి అలంకారం మనకు అంత తెలియదు, అంతలా కనిపించదు కనుక సాక్షాత్తు మళ్ళీ విష్ణువుని తీసుకొచ్చి పెట్టి విగ్రహ రూపంలో ఆయనకి అలంకారం చేసి మనం ఆనందపడతాం.
అక్కడ శివుడుగా ఉన్నది మనమే, అలంకారం చేసుకునే విష్ణువు కూడా మనమే. తెలుసుకుంటే జ్ఞాన రూపంలో, కర్మరీత్యా కాదండి, జ్ఞానంలో తెలుసుకుంటే ఆ రెండు మనమే అవుతాం. చూసారా ఎంత గొప్ప దగ్గర అనుబంధం ఉందో రెండింటికి. అందువల్ల అదంత గొప్ప శక్తి. సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొబ్బరికాయ తీసుకొచ్చి కొడతాం మనం, ఎందుకంటే సహజ ప్రకృతి. సహజ ప్రకృతి కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఎలా వచ్చాయో మనకు తెలియదు, అవి వచ్చి చేరతాయి అందులో. దాన్ని తీసుకొచ్చి అక్కడ పూజలో మనం వాడి ఆ కొబ్బరికాయను మనం బదలు కొడతాం, బదలు కొట్టి ముక్కలు చేస్తాం. అసలు దాని అర్థం ఏంటో చెప్పంటారా మీకు? అజ్ఞానం మూర్ఖత్వంతో నిండిపోయినటువంటి లోపల ఉండేటువంటి ఆ పెంకుని బలంగా కొట్టి అందులో ఉండేటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి విధానాన్ని, అంటే ఆ జలాన్ని బయటికి తీసేసి తెల్లగా ఉండే కొబ్బరి చెక్కల్ని అక్కడ పెట్టాలి. ఏదైతే మనకి పని చేయదు, అంటే జలం అంటే బాగా లోపల మనకి నీరు పెట్టేసింది అనమాట, అజ్ఞానం అనే నీరు మనకు పెట్టేసింది, దాంట్లో మునిగిపోయి ఉన్నాం మనం. దాన్ని ప్రకృతి పరంగా బయటికి తీయడం కోసం మనకి ఒక విధానంలో దాన్ని మనకు అలా చూపిస్తారు, కొబ్బరికాయ కొట్టడం అనేటువంటిది. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏం చేయాలంటే మన బుర్రలో ఉండే చెత్త అది పగిలిపోయి ముక్కలే బయటికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన జలం, అలాగే స్వచ్ఛమైనటువంటి ఆ కొబ్బరి తెల్లని చెక్కల రూపంలో మనకి భగవంతుని ముందు మనం పరుస్తాం. గతంలో నేను మీకు తెలియజేశాను, ఏదైతే మనకి తెలుసుకోవడానికి అడ్డు అవుతుందో దాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఏది తెలుసుకోవడానికి అడ్డు అవుతుంది? జ్ఞానం తెలుసుకోవడానికి మూర్ఖత్వం, అజ్ఞానం, అన్ని దాంట్లో ఏమిటి ఉన్నదో అహం, అది అడ్డు అవుతుంది మనకి. దాన్ని అక్కడ ఆయన ముందు పారేయాలి. పారేస్తేనే మనకి దానికి తగ్గ యోగం వస్తుంది. అదేమిటో మనకు అర్థమవుతుంది, మనం బలంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఆయన మనకి ఆశీర్వచనం ఇచ్చి ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్తారు. ఇదంతా మన చుట్టూనే ఉంటుందండి, మన చుట్టూ జరిగే ప్రక్రియ ఇది. మనకి మనం ఏం చేసుకుంటాం భగవానుడు కూడా అదే చేస్తాం. అందుకే గతంలో నా బిడ్డలకు బోధ చేస్తూ చెప్పాను, మనలో ఉండేటువంటి శక్తిని బాహ్య ప్రకృతిలో పెట్టి మనం ఆనందపడతాం. మనలో ఉండే దురదృష్టకరమైన శక్తిని తీసుకొచ్చి బయట పెట్టామనుకోండి, తప్పుడు శక్తిని పెట్టామనుకోండి, అది రాక్షసత్వం. అదే నేను చాలాసార్లు బోధలో తెలియజేస్తుండేవాడిని బిడ్డలకి, మనలో ఉండే దైవ సంబంధమైన శక్తిని మనం బయట పెట్టేశాం, అక్కడ ఖాళీ వచ్చింది. ఆ ఖాళీలో అననుకూలమైన శక్తి, అంటే వ్యతిరేక శక్తి, అసుర శక్తి లోపల ప్రవేశించింది. రండి మనలోకి మనల్ని చేర్చుకుందాం రండి అంటే, ఈ అసుర శక్తిని బయటికి పెట్టి దైవీ సంబంధమైన శక్తిని మనలోకి మనం చేర్చుకుందాం రండి అని ఒకప్పుడు భగవానుడు నా చేత రాయించారు. రండి మనలోకి మనల్ని చేర్చుకుందాం, సమస్యల నుంచి మనంతట మనంగానే బయటపడదాం, ఆధ్యాత్మిక విధానంలో మనం బయటికి వెళ్ళవచ్చు. ఆధ్యాత్మిక విధానం అంటే ఏంటి గురువు గారిని ప్రశ్నించారు నన్ను. ఆధ్యాత్మిక విధానం అంటే అధికంగా గొప్ప మనస్సును కలిగి ఉండి దాని ద్వారా ఆలోచించేయడం. మనస్సు వరకే నేను పరిమితం అవుతున్నా అక్కడ. మనస్సు నుంచి బుద్ధి, బుద్ధి నుంచి ఆత్మ వేరు. మరొకసారి దాని గురించి నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. మరొక మారు సూర్యభగవాను ద్వారా నాకు తెలుస్తోంది, అందులో అనుమానం లేదు. ఎవరు ప్రయత్నం చేసినా నాకంటే గొప్పగా తెలుసుకోగలుగుతారు. నేను గొప్పవాడిని అయితే కాదు, నేను ఒక అతి సామాన్యుడిని. సూర్యభగవానుడు వెలిగిస్తుంటే ఒక గడ్డి పరకని, ఆ వెలుగుని మీరు చూస్తున్నారు, నేను గడ్డి పరకని, నాకు ఏమీ తెలియదు. ఆయన వెలిగించి చూపిస్తుంటే ప్రపంచ శాంతి కోసం నేను మీకు తెలియజేయబోతున్నా. నాకు అంత మించి నాకేమీ తెలియదు, పరిపూర్ణంగా మీకు తెలియజేస్తున్నా, ఏమి అనుమానం లేదు అందులో. నేనేమి చదవాలా నాకేమీ తెలియదు. తండ్రి తెలియజేస్తే దాన్ని 20 సంవత్సరాలుగా ప్రపంచానికి బోధ చేస్తుంటే వాళ్ళు దాంట్లో నడిచి వాళ్ళ ఆనందానుభూతి చెంది వాళ్ళ యొక్క కర్మ విధానంలో గొప్పగా ఎదరికి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో ఉన్నతత్వాన్ని, శాంతిని సాధన చేసుకుంటూ పెడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ బిడ్డలందరూ కలిపి చేస్తున్న ప్రయత్నమే నన్ను మీ ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అందువల్ల మీరంతా కూడా ఈ విధానంలో, ధర్మంలో ఎదరకు నడిచి చక్కగా ఆనందంగా ఉండాలి. అది ప్రపంచవ్యాప్తంగా ఉండే బిడ్డలందరికీ కూడా, 750 కోట్ల ప్రపంచ జనాభా పైబడిన వారందరికీ కూడా నేను భగవానుడు, సూర్య భగవానుడి ద్వారా నేను తెలియజేసి సమయంగా తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి విషయంగా మీరు భావించి దాన్ని తీసుకోవాలి. ప్రస్తుతానికి ఇక్కడితో ఈసారి ఆగుదాం. మరొకసారి మళ్ళీ ఒక విషయంలో అద్భుతంగా తండ్రి ద్వారా తెలియజేసింది మీకు నేను తెలియజేస్తాను. శుభం భవతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సదా సుఖీ భవ.